హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఫ్రీగా ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇది విత్ ప్రూఫ్తో సహా మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఎలా వస్తాయి, ఏమొస్తాయి, అసలు ఎలా చేస్తే వస్తుందని నేను చెప్తాను. ఫస్ట్ మీ అందరి కోసం కొంచెం ప్రూఫ్ అయితే చూపిస్తాను. నేను ఇప్పుడు వీడియో కెమెరా ఆన్ చేస్తున్నాను. నేను ఆఫీస్లో ఉన్నాను. మేబీ ఇక్కడ మీకు కెమెరా ఆన్ చేసి చూపిస్తాను నాకు ఏ ప్రొడక్ట్స్ వచ్చాయని చెప్పేసి. ఫస్ట్కి వచ్చేటప్పటికి మీకు 20 డైమండ్స్కి అయితే ఈ టార్చ్ లైట్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీకు చిన్న చిన్న హబ్స్ ఉంటాయి కదా 20 డైమండ్స్కి. ఇలాంటి హబ్స్ కానీ యూఎస్బి డ్రైవ్స్ కానీ ఇలాంటివి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నేను ఈ విధంగా అయితే చాలా బెనిఫిట్ అని చెప్తాను. ఇది కీబోర్డ్ ఒకటి వచ్చింది, ఇప్పుడే వచ్చాయి. ఇవి కూడా ఇప్పుడే వచ్చాయి అనమాట. ఈరోజు రావడం జరిగింది. అందుకని నేను ఏంటంటే మీకు విత్ ప్రూఫ్తో సహా నేను పెడుతున్నాను. ఇదిగోండి ఈ హబ్. ఇది వచ్చేటప్పుడు మనకి 20 డైమండ్స్కి వస్తుంది. ఆ 20 డైమండ్స్ మీకు బోనస్ కింద వస్తాయి అనమాట. మీకు ఇంకా కావాలనుకుంటే నా ఫోన్ కూడా చూపిస్తాను చూడండి. నాకు వచ్చిన నోకియా ఫోన్ అనమాట, నోకియా X300. ఇది ఫోను. ఈ ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ఫోన్ కావాలంటే మీరు చాలా రిఫరెన్స్ అయితే చేయాలి, కానీ ఇప్పుడు అది కూడా లేదు. సరే, ఇప్పుడు మీరు చేయాల్సిన పద్ధతి ఏంటి, అసలు ఏం చేయాలి, ఈ ఫ్రీబీస్ ఎలా వస్తాయి అని నేను చెప్తాను. ఫస్ట్గా మీకు ఏంటంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది, రిజిస్టర్ అయిపోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఫ్రీబీస్ అని ఉంది కదా, ఫ్రీబీస్ సెక్షన్లోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మీకు 20 డైమండ్స్ అనేది మీరు రిజిస్ట్రేషన్ అయినందుకు మీకు 20 డైమండ్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు అలా వచ్చిన 20 డైమండ్స్ కూడా ఎలా యూజ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకేమో 186 డైమండ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది నా పాత అకౌంట్. ఎవ్రీ 24 అవర్స్కి 48 అవర్స్కి మనకి ఏంటంటే లింక్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఈ లింక్ కాకుండా మీరు బోనస్ వస్తుంది కదా, ఏదైతే 20 డైమండ్స్ ఉందో వాటిని ఎలా యూజ్ చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మీ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు వాలెట్ అని ఉంటుంది. వాలెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఈ వాలెట్ అమౌంట్ మనం యూజ్ చేసుకోవచ్చు కదన్న, ఇది ఎందుకు మీకు చెప్పట్లేదంటే ఈ వాలెట్ అమౌంట్ ఎందుకు పనికిరాదండి. ఓన్లీ అవైలబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 0.91 ఉందో అది మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. అది $15 అయితే మీకు విత్ డ్రా అవుతుంది అనమాట. మిగతా అంతా రిమైనింగ్ వేస్ట్. ఇక్కడ కూడా మీకు ఫ్రీబీస్ ఇన్వైట్ బోనస్ అని ఉంటుంది, ఇక్కడ వెళ్ళండి. లేదు ఇది లేదు అనుకుంటే ఇక్కడ ఫ్రీబీస్ అని హోమ్ స్క్రీన్లో ఉంది కదా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 20 డైమండ్స్ అనేవి స్టార్టింగ్లో ఫ్రీగా వస్తాయి అనమాట. అలా వచ్చిన వాటిని మీరు పాన్ కార్డ్ కానీ అండ్ చెప్తాను, మీకు పేమెంట్ మెథడ్ చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 డైమండ్స్ ఏమైనా కావాలనుకోండి, ఇక్కడ ఉన్న వీటిలోనైతే మీరు ఏదైనా కావాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టార్ రేటింగ్ ఉంది, కొన్ని ఉన్నాయి చూసారా. ఏంటంటే మేబీ ఎక్కువ మంది ట్రై చేస్తున్న వల్ల అవ్వకపోవచ్చు, కానీ మీకు ఏదైతే అవుతుందో అది మాత్రమే ట్రై చేయండి. అవ్వని వదిలేసేయండి, అవ్వనివి మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు అదే కాదు, మీకు ఇదే కాకపోతే వెయిట్ చేయండి, ఒక 5 అవర్స్ 4 అవర్స్ వెయిట్ చేయండి. ఇంకా మంచి మంచి గ్యాడ్జెట్స్ పెడతారు, అప్పుడు మీరు ఇంకా బై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటంటే మీరు ఈ విధంగా వచ్చేసారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఈ వాలెట్ కావాలనుకోండి, ఈ లెదర్ వాలెట్ని కావాలంటే సింపుల్గా నేను దాన్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా 20 డైమండ్స్ అని మీకు బోనస్ వచ్చేస్తే ఆ వచ్చిన బోనస్ మీకు ఏ కలర్ కావాలి, బ్లాకా లేకుంటే ఈ కలరా. నాకు బ్లాక్ కావాలి సింపుల్గా బై అని కొడతాను. బై అని కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా సింపుల్గా బై అనే సెక్షన్లోకి వెళ్తుంది. బై అని సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒకటి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీకు ఇక్కడ యూపీఐ సెక్షన్ లేదు అనుకుంటే కనుక మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కరెన్సీని ఇండియా కరెన్సీగా చేంజ్ చేసుకోండి, సరేనా. ఇక్కడ ఏంటంటే మీరు చూసారా, ఇక్కడ నేను యూపీఐ సెక్షన్ ఇంతకుముందు పేపాల్ అండ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా ఉండేది, కానీ ఇప్పుడు యూపీఐ సెక్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ నెంబరు అండ్ ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్. ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే ఆధార్ నెంబరు అంటే ఎవరిదైనా ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. ఎవరిదైనా ఇవ్వచ్చండి. మీ ఫాదర్ది ఉంటే వాళ్ళదే ఆధార్ ఇవ్వండి, వాళ్ళదే పాన్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఫర్దర్ స్టెప్కి వెళ్ళండి. మీకు ఫర్దర్ స్టెప్కి వెళ్తే ఈజీగా మీరు అయిపోతారు అన్నమాట. ఇప్పుడు నేను ఫర్దర్ స్టెప్కి వెళ్ళి మీకు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందని నేను చూపిస్తాను. ఇలా ఫర్దర్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏదైతే యూపీఐ ఉందో మీ దగ్గర ఏదైతే యాప్స్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీది ఏదైతే యూపీఐ ఉందో ఆ యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ నాది ఏదైతే యూపీఐ ఐడి ఉందో నేను దాన్ని ఎంటర్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఫోన్పే యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకున్నాను. ₹1.50 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ₹1.50కే మనం ఈ ఆర్డర్ను అయితే ప్లేస్ చేయగలుగుతున్నాం. సింపుల్గా నేను ఈ విధంగా పేమెంట్ దగ్గరికి వెళ్తాను. రిక్వెస్ట్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఫోన్పే యాప్ని సింపుల్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఎందుకంటే మనం ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేసాం కావున ఫోన్పేకి రిక్వెస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా రిక్వెస్ట్ వచ్చిందా లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ నేను యూపీఐ సెక్షన్లోకి వెళ్తాను. సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పైనుంచి కూడా మెసేజ్ అయితే రావడం జరిగింది. ₹1.50 అయితే మనకి రిక్వెస్ట్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు ఫర్దర్గా నేను సింపుల్గా రిక్వెస్ట్ అయితే ప్రాసెస్ చేస్తాను. సింపుల్గా పే అనే ఆప్షన్ ఉంది.
పే ఆప్షన్లోకి వెళ్ళి నేను సింపుల్గా పే అనేది చేసేస్తాను. మీరు కూడా ఇదే విధంగా పే అనేది చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం అయితే పే అనేది చేసేస్తున్నాను. నేను సింపుల్గా నా యూపీఐ పిన్ ఎంటర్ చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత సింపుల్గా ఈ విధంగా ట్రాన్సాక్షన్ పెండింగ్ అని పడింది. ఇది ఇలానే ఒక 10 to 20 seconds ఉంచితే కనుక మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేసి వస్తుంది. ఇక్కడ సక్సెస్ రేటింగ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది. ఇక్కడ డన్ అని కొట్టేసేయండి. ఇప్పుడు మీరు యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి, ఓవా యాప్ని ఓపెన్ చేసుకోండి. పేమెంట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇప్పుడు యూపీఐ ద్వారా పే సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. యూజ్ 0.50 అనేసి ఉంది. ఒకవేళ అవసరం లేదు, మనకి సింపుల్గా ఇక్కడ మనకి చూడొచ్చు, చెక్ యువర్ ఆర్డర్స్. ఈ విధంగా అయితే మనం ₹1.50 మనం ఈ ఆర్డర్ని అయితే ప్లేస్ చేయగలిగాం. ఇది ఓన్లీ మీరు ఆధార్ ప్యాన్, ఇది మీ ఫ్రెండ్స్కైనా ఉండండి, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకైనా ఉండండి, ఎవరికైనా ఉండండి. కానీ నాకు ఈ వాలెట్ అనేది ₹1.50 వచ్చిందనమాట. ఈ విధంగా మీరు ఏదైనా గ్యాడ్జెట్స్ని కొనొచ్చండి యూపీఐ సెక్షన్ ద్వారా. మీ ఆధార్, పాన్ కార్డ్ ఇచ్చేస్తే ఈజీగా మీరు కొనాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక అప్డేట్ వచ్చింది కావున నేను ఈ వీడియో చేశానండి. ఎవరు ఎటువంటి తప్పు ఉద్దేశం అయితే చేయొద్దు, ఎందుకంటే ఇది మీకు కూడా ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతోనే షేర్ చేశాను. అండ్ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఎవరికైతే లాస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఎవరికైనా వచ్చిందో కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాల్సింది కూడా ఇదే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. మళ్ళీ కలుస్తాను.